ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారు జాగ్రత్త. రేపు రాత్రి 12 గంటల తర్వాత మీకు జరగబోయే మార్పులను పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు. ఫిబ్రవరి నెల మొదటి వారంలో 100% జరగబోయేది ఇదే. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది? రేపు రాత్రి 12 గంటల తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూసేద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా వీరి అంచనాలు, ఆలోచనలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాంటి ధోరణి వీరిలో అసలు మనకు కనిపించదండి. ఈ వృశ్చిక రాశి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. క్రమశిక్షణ అవసరం. శ్రమతో కూడిన రోజు అయినా సరే ఫలితం మీకే మేలు చేస్తుంది. శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ధైర్యాన్ని అందిస్తుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూలమైన పవనాలు వీస్తున్నాయి. అయాచితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఉద్యోగంలో పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు పొందే అవకాశం కనిపిస్తోంది. గతంలోని కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. వ్యాపార విస్తరణపైన దృష్టి సారించండి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రాశివారికి సమయం శుభసూచకంగా ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదవడం అన్ని విధాలుగా కూడా మీకు ఎంతగానో మేలు కలిగిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి యొక్క వృత్తి, ఉద్యోగాల్లో పెను మార్పులు అయితే చూస్తారు. 8వ ఇంట్లో గురుడు మిమ్మల్ని భావోద్వేగపరంగా లోతైన వ్యక్తిగా మారుస్తాడు. మీరు విషయాలను బయటకు చూపించకపోయినా లోపల బలంగా అనుభవిస్తారు. 5వ ఇంట్లో శని ప్రేమ, పిల్లలు మరియు సృజనాత్మక విషయాల్లో ఓర్పును నేర్పిస్తాడు. కాబట్టి ఈ సమయం తొందరపాటుకు సరికాదు. సరైన దిశను ఎంచుకొని అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగడానికి మేలు. 10వ ఇంట్లో కేతు ఉండడం వల్ల పరిస్థితులు బాగున్నా ఏదో ఒక వెలితి అనిపించవచ్చు. నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకు ఖాళీగా అనిపిస్తుంది అనేటటువంటి ఆలోచన మీలో రావచ్చు. ఇది తాత్కాలికం మాత్రమే. ఇది విజయం అంటే మీకు ఎంతో పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. ఈ నెల కొంతమంది కొత్త ప్రాజెక్టులు, ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించిన ప్రయాణాలు ఉండే అవకాశము ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి కానీ కోపంతో సమాధానం ఇవ్వవద్దు. మీ మాటలే ఈ సమయంలో మీ యొక్క ఇమేజ్ను కూడా నిర్మిస్తాయి. ఈ సమయంలో డబ్బు ప్రధాన అంశము. ఆదాయం మరియు కుటుంబ ఖర్చులు ఫోకస్లో ఉంటాయి. కొంతమంది పెద్ద కొనుగోళ్లు ప్లాన్ చేయడం, లోన్ మేనేజ్మెంట్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితిని సరిచేయడం గురించి కూడా మీరు ఆలోచిస్తారు. 8వ ఇంట్లో గురుడు తరచుగా బ్యాకప్ మనీ గురించి ఆలోచిస్తాడు. పొదుపు పెంచడం, ఇన్సూరెన్స్ తీసుకోవడం, అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి మీరు ఆలోచిస్తారు. ఈ ఆలోచన మాత్రం సరి అయినదే. 4వ ఇంట్లో రాహు ఉండడం వలన ఇంటి సౌకర్యాలు, గాడ్జెట్లు, రిపేర్లు లేదా వాహనాలపైన ఖర్చు పెట్టాలనేటటువంటి కోరిక మీలో కలుగుతుంది. అవసరం ఉంటేనే ఖర్చు చేయండి. ఎవరికీ కూడా గుడ్డిగా అప్పు ఇవ్వద్దు. మీ యొక్క ఆర్థిక హద్దులను బలంగా ఉంచండి. ఇంటి వాతావరణం కొన్నిసార్లు అశాంతిగా అనిపించవచ్చు. 4వ ఇంట్లో రాహు ఉండడం వలన మనసు నిలకడగలేదు అనేటటువంటి భావన మీలో కలుగుతుంది. అన్నీ బాగున్నా ఏదో ఒక మార్పు కావాలని అనిపిస్తుంది. కొంతమంది వాటిని సర్దుకోవడం, డామినేషన్ లేదా ఇల్లు మారడం గురించి కూడా ఆలోచిస్తారు. ప్రేమ మరియు దాంపత్యంలో 5వ ఇంట్లో శని పరిణితిని కోరుకుంటాడు. మీరు రిలేషన్షిప్లో ఉంటే స్పష్టత కోరుకుంటారు. ఇది ఎటువైపు వెళ్తుంది, భవిష్యత్తు ఏమిటి, ఈ సమయం సీరియస్ చర్చలకు అనుకూలమా కాదా అని కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ సమయం స్నేహితులు లేదా పాత స్నేహితులతో తిరిగి మీరు కనెక్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. భావోద్వేగాలు బరువుగా ఉంటే పేలిపోకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడండి. ఆరోగ్యం పైన నిరంతర శ్రద్ధ అవసరం. గొంతు, దంతాలు, జీర్ణ వ్యవస్థ మరియు నిద్రపైన దృష్టి పెట్టండి. ఒత్తిడి శరీరం పైన ప్రభావం చూపవచ్చు. మీరు భోజనం మానేసినా లేదా సమయానికి తినకపోయినా శరీరం వెంటనే స్పందిస్తుంది. మీరు నిద్ర, తేలికపాటి వ్యాయామం ఈ 3 పాటిస్తే 60% సమస్యలు అనేవి తగ్గుతాయి. కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారాలకు ఈ సమయం బాగుంటుంది. ధనం, లాభం మరియు నగదు ప్రవాహం, క్యాష్ ఫ్లో పైన దృష్టి పెట్టండి. సప్లయర్స్తో బేరసారాలు ఆడడానికి లేదా పాత ఆర్థిక
తప్పులను సరిదిద్దుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా భావించవచ్చు. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వృశ్చిక రాశి వారు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం కలవారు అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీటిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీళ్ళు ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద పెరగడం చేత వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడిన వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన వ్యాపారంలో ఘన విజయాన్ని సాధిస్తారు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.